నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బంగారు గడియారం ముసలి తండ్రి పాట. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పెద్ద నగరంలో శేఖర్ అనే ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త ఉండేవాడు. కోట్లకి అధిపతి ఆయన. సమాజంలో ఎంతో గౌరవం. ఒకరోజు శేఖర్ తన విలాసవంతమైన కార్యాలయపు గదిలో ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నాడు. అదే సమయానికి పల్లెటూరు నుండి అతని ముసలి తండ్రి రామయ్య వచ్చాడు. కాళ్లకు మాసిన చెప్పులు, చేతిలో ఒక పాత సంచి, సాదాసీదా బట్టలతో ఉన్న తండ్రిని చూసి శేఖర్ తన క్లయింట్ల ముందు కాస్త నామోషిగా ఫీల్ అయ్యాడు. తండ్రిని పక్కన కూర్చోబెట్టి సమావేశం ముగిశాక కాస్త విసుగ్గా, "ఏంటి నాన్న, చెప్పకుండా వచ్చావు, ఏమైనా డబ్బులు కావాలా?" అని అడిగాడు. తండ్రి నవ్వి, "డబ్బులు వద్దురా నాన్న, నా చేతికున్న ఈ పాత గడియారం ఆగిపోయింది. దీనికి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నగరంలో పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, దీన్ని బాగు చేయించిస్తావని తెచ్చాను" అన్నాడు. శేఖర్ ఆ పాత బ్రాస్ గడియారాన్ని చూసి నవ్వి, "నాన్న, దీని ఖరీదు 100 రూపాయలు కూడా ఉండదు. దీనికోసం ఇంత దూరం వచ్చావా? రేపు నీకు 5 లక్షల విలువైన బంగారు గడియారం కొనిస్తా. ఆ పాతదాన్ని పారేయ్" అన్నాడు. దానికి తండ్రి స్థిరంగా, "నాకొద్దు బాబు, దీని విలువ నీకు తెలియదు. నువ్వు నిజంగా నాకు గడియారం ఇవ్వాలనుకుంటే రేపు ఉదయం నాతో పాటు ఒక చోటికి రా. అప్పుడు దీనికి బదులు నువ్వు ఇచ్చేది తీసుకుంటాను" అన్నాడు శేఖర్. సరేనన్నాడు. మరుసటి రోజు ఉదయం తండ్రి కొడుకులు ఇద్దరూ కారులో బయలుదేరారు. తండ్రి చెప్పిన చిరునామా ప్రకారం కారు ఒక పాత ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆగింది. అక్కడ ఒక వార్డులోకి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధ డాక్టర్ ఉన్నారు. రామయ్యను చూడగానే ఆ డాక్టర్ ఎంతో గౌరవంతో లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించారు. రామయ్య కొడుకును చూపిస్తూ, "డాక్టర్ గారు, వీడే నా కొడుకు శేఖర్. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్" అని పరిచయం చేశాడు. ఆ డాక్టర్ శేఖర్ వైపు చూసి ఎమోషనల్ అవుతూ ఇలా అన్నారు, "నాయనా శేఖర్, నువ్వు చాలా అదృష్టవంతుడివి. 35 ఏళ్ల క్రితం నీకు తీవ్రమైన గుండె జబ్బు చేసింది. అప్పట్లో నగరంలో పెద్ద ఆసుపత్రిలో ఆపరేషన్ చేయడానికి 10,000 రూపాయలు కావాలన్నారు. అప్పట్లో మీ నాన్నకు అది చాలా పెద్ద మొత్తం. తన దగ్గర ఉన్న పొలం అమ్మినా సగం డబ్బే వచ్చింది. మిగతా డబ్బు కోసం మీ నాన్న రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఒక ఇటుకల బట్టీలో పనిచేశాడు." ఆయన కొంచెం ఆగి రామయ్య చేతికున్న పాత గడియారాన్ని చూపిస్తూ, "ఆ బట్టీ యజమాని మీ నాన్న కష్టాన్ని చూసి జీతంతో పాటు అదనంగా ఈ గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు. మీ నాన్న ఆపరేషన్ డబ్బులు పూర్తిగా సమకూరే వరకు ప్రతి గంటకు ఈ గడియారం వైపు చూస్తూ, నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి నాకు ఇంకా ఎన్ని గంటల సమయం ఉంది అని లెక్క పెట్టుకునేవాడు. ఈ గడియారంలోని ప్రతి సెకను నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి మీ నాన్న పడిన ఆరాటానికి సాక్ష్యం నాయనా. మీ నాన్న ఆపరేషన్ ఫీజు కట్టడం వల్లే నేను నీకు సర్జరీ చేయగలిగాను" అని చెప్పారు. కథ సుఖాంతమైంది. డాక్టర్ మాటలు విన్న శేఖర్ గుండె చెరువైంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన తండ్రి పడిన కష్టము, ఆ పాత గడియారం వెనుకున్న త్యాగము ఎంతటితో అర్థమైంది. తాను ఇవ్వజూపిన 5 లక్షల బంగారు గడియారం తండ్రి పడిన కష్టం ముందు ఖాళీ చేతి గోరంత కూడా చేయదని గ్రహించాడు. వెంటనే తండ్రి చేతులు పట్టుకొని, "క్షమించు నాన్న, దీని విలువ కోట్లు ఇచ్చినా రానిది" అంటూ మోకాళ్ళపై వంగి తండ్రి కాళ్లకు నమస్కరించాడు. ఆ పాత గడియారాన్ని తానే స్వయంగా ఎంతో భక్తితో బాగు చేయించి తండ్రి చేతికి పెట్టాడు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవాలి? తల్లి తండ్రుల త్యాగాలు, వారు దాచి ఉంచిన పాత జ్ఞాపకాల విలువ డబ్బుతో తూచలేము. ఆధునిక ప్రపంచంలో మనం ఎంత ఎత్తుకెదిగినా మనల్ని స్థాయికి తీసుకురావడానికి మన పెద్దవాళ్ళు పడిన కష్టాన్ని, వారి మూలాలను ఎన్నటికీ మరువకూడదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.